ఈ భూదందాన్ని ఎవరెవరు చేస్తున్నారు? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏ విధంగా ఈ భూదందా వెనుక ఉన్నారనేటటువంటిది కంప్లీట్గా విత్ ప్రూఫ్స్ కూడా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను. ఇంకొక మాట నేను చెప్పేది, ఇవాళ జరుగుతున్నటువంటి భూదందాను చూస్తూ ఊరుకునేటటువంటి వాళ్ళు ఇన్ని రోజులు, కానీ ఎప్పుడైతే తెలంగాణ రక్షణ సేన ఏర్పడ్డదో, తెలంగాణ యొక్క వనరులను కాపాడడం, తెలంగాణ యొక్క సంస్కృతిని కాపాడడం, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడడమే ప్రధాన ఎజెండాగా మేము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములను ఎంతకంటే అంతవరకు పోయి, అవసరమైతే భూ పోరాటాలు, అవసరం అనుకుంటే లీగల్గా సుప్రీంకోర్టు దాకా కూడా పోయి ఈ భూములను ప్రభుత్వ పెద్దల కొరల నుంచి ఖచ్చితంగా కాపాడి తెలంగాణ ముందు తరాల వాళ్ళ కోసం ఉంచుతాం. ఎందుకంటే ఇవాళ మీరు ఈ ప్రభుత్వ వైఖరి చూసినట్టయితే కంప్లీట్గా ఎక్కడ అప్పులు దొరుకుతలేవు అని చెప్పి ఉన్న భూములన్నింటినీ కూడా అమ్ముకుంటూ హెచ్ఎండిఏ లేఅవుట్ల కింద, అనేక లేఅవుట్ల కింద ఉన్న భూములన్నీ కూడా అమ్ముకుంటూ ఉన్నారు. ఇంకొక పక్క ఏం చేస్తున్నారు, నిన్న రాత్రి కూడా హైడ్రా పోయి మన కూకట్పల్లిలో మంజిరా మాల్ వెనకాల పేదల కాలనీలో అవి ఖాళీ చేయించి అవి కూడా అమ్ముదామనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అమ్ముకుంటూ పోతే మరి మన భవిష్యత్తు తెలంగాణ అవసరాల కోసం ఎట్లా అనేటటువంటి విషయాన్ని దయచేసి మనం గమనించాలి. కాబట్టి ఇట్లా భూములు అమ్మడానికి, అదేవిధంగా అప్పనంగా ప్రభుత్వ భూములు పెద్దలకు అప్పజెప్పడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నాం. తెలంగాణ రక్షణ సమితి తరఫున ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీ భూదందా అంతా కూడా బయట పెడతాం. మీరు ప్రభుత్వ భూమిని అప్పగించేటటువంటి పనులు దయచేసి మానుకోవాలి. మేము ఈ మధ్యలో ఆ శ్రీ ఆదిత్య అనే బిల్డింగ్ దగ్గర పోయి ధర్నా చేసినప్పుడు హైడ్రా వాళ్ళు ఉల్టా మా మీదనే దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత మేము సాక్ష్యాధారాలతో సహా తిప్పికొట్టినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ ఆదిత్యని అయితే వాళ్ళు టచ్ చేయలేదు. ఎందుకంటే దాని వెనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎంపీ గారు ఉన్నారు. ఆ ఎంపీ గారికి ఇక్కడే కాదు ఇంకా అనేక చోట్ల కూడా ప్రభుత్వం సహకారం అందించింది. కాబట్టి ఆ శ్రీ ఆదిత్య అనేటటువంటి దాని వైపు వెళ్ళలేదు. కానీ నేను మళ్ళీ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు తక్షణమే హైడ్రా వెళ్ళి అక్కడ శ్రీ ఆదిత్య పనులు ఆపాలి. అది మూసీ మీద మరకలాగా ఉంది, హైదరాబాద్ మీద మరకలాగా ఉంది. మొత్తం రివర్ బెడ్లోనే ఆ ప్రాజెక్ట్ కడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆపాలి. దాంతోపాటు ఇవాళ నేను, ఎందుకంటే అది ఆపమన్న క్రమంలో రకరకాలుగా హైడ్రా మాట్లాడింది. మేము ఈ గత 4-5 రోజులుగా ఏం జరుగుతుందంటే హైడ్రా ఇంత భూమి కాపాడింది, అంత భూమి కాపాడిందని రోజు హెడ్లైన్స్లో వస్తుంది. కాబట్టి ఎట్లా సెలెక్టివ్గా పెద్దవాళ్ళని వదిలేసి పేదవాళ్ళ మీద పడుతుంది ఈ సర్కార్ అని ప్రూవ్ చేయడానికే నేను ఇది 2021 ఇమేజ్ అండి. ఇది 2021 ఇమేజ్. ఇది ప్రేమావతిపేట పెద్ద చెరువు అంటారు దీన్ని. ప్రేమావతిపేట పెద్ద చెరువు 2021లో మంచిగా ఉంది, చెరువు నిండుగా ఉంది, చుట్టూ పచ్చదనం ఉంది, అక్కడ ఇబ్బంది ఏం లేదు. దీన్ని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పర్మిషన్స్ ఇచ్చిరు. దీనికి 2023 నాటికి చెరువులోకి అప్పటికే 7 ఎకరాల దగ్గరగా కబ్జాకి వచ్చేసినారు. అది మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ఇది మేము డిజిటల్ రూపంలో కూడా మీకు ఇస్తాము, తర్వాత కూడా చూపించడానికి ఈజీగా ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి లేటెస్ట్ మా దగ్గర ఉన్నవి 2025 ఇమేజ్. ఓకే, ఇది 2024 ఇమేజ్. దాని తర్వాత 25లో కూడా పెద్దగా మార్పేం లేదు. మీరు చూస్తే కంప్లీట్గా చెరువులోకి ఎట్లా చొచ్చుకొచ్చినారో తెలుస్తుంది. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇది ఒక పెద్ద సంస్థ కడుతున్నది. ఆ సంస్థను ముట్టుకునే దమ్ముందా ఈ గవర్నమెంట్కి? 7 ఎకరాలంటే అక్కడ ఎకరానికి 100 కోట్లు పోతుంది. భూమిలోనే 700 ఎకరాలు పోతుంది. ఇప్పుడు దీని మీద 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఎన్ని వేల కోట్ల వ్యాపారం చేసుకోవడానికి మీరు సహకారం చేస్తున్నారు. ఇది నేను అఫీషియల్గా కూడా నేను కంప్లైంట్ చేస్తాను. దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ భూమిలో ఓన్లీ హైడ్రాదే కాదు, చెరువు కబ్జానే కాదు, మొత్తం పాత ఊరి నక్ష ఏదైతే ఉందో దాన్ని మొత్తం మార్చేసి ఒక 8-9 రకాల రెవెన్యూకి సంబంధించినటువంటి తప్పులున్నా కూడా ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉంది. ఇవన్నిటిని కూడా పెట్టుకొని మేము తప్పకుండా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. రెండోది ఏంది, ఇది ప్రేమావతిపేట పెద్ద చెరువు, సర్వే నంబర్ 86, 7 ఎకరాల వరకు దాదాపుగా తీసుకున్నారు. అయితే ఇదే సంస్థకి ఇంకో దగ్గర కూడా ఇంకో పెద్ద భూమి కూడా ఇచ్చిండ్రు. అది ఫ్యూచర్లో చెప్తా దాని విలువ ఎంత అన్నది. రెండవది హైడ్రాకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏది, నాగారం మున్సిపాలిటీలో ఐకామ్ అనే సంస్థ ఉన్నది. ఇది మెగా కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆయుధాలు తయారు చేస్తారు అక్కడ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ వచ్చింది, బాంబుల తయారు కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. గమ్మత్ ఏంటంటే ఆ నాగారం మున్సిపాలిటీ మొత్తం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కలిసి మున్సిపాలిటీలో తీర్మానం చేసిండ్రు. ఈ సంస్థ
మా దగ్గర ఉండేటటువంటి 2 చెరువులు, మేడిబావి, జాలుబావి అని 2 చిన్న చెరువులు ఉంటాయి. ఆ 2 చెరువులలో ఈ సంస్థ 5 ఎకరాలు కబ్జా చేసిందని మున్సిపాలిటీలో తీర్మానం అవుతుంది. ఇరిగేషన్ ఆఫీసర్లు పోయి ఎంక్వైరీ చేస్తారు, అన్ని పేపర్లలో వస్తుంది. కానీ చర్యలు మాత్రం ఇప్పటివరకు తీసుకోలేదు. నేను మళ్ళీ అడుగుతున్న హైడ్రాని, మీకు మెగా మీద చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? దీని సర్వే నంబర్ 59, నాగారం మున్సిపాలిటీ, ఐకామ్ అనేటటువంటి ఆయుధాలు బాంబులు తయారు చేసే సంస్థ రోడ్డు కబ్జా పెట్టింది, పార్కు కబ్జా పెట్టింది, చెరువులకు కూడా సగం వచ్చేసినటువంటి పరిస్థితి. మొత్తం యావత్ మున్సిపాలిటీ కంప్లైంట్ చేస్తే కూడా ఇంతవరకు చర్యలు తీసుకుంటలేరు. ఇది రెండవది.